తెలంగాణ ఎస్సీఆర్టీ నిర్వహిస్తున్నటువంటి డౌట్ క్లారిఫికేషన్ సెషన్కు స్వాగతం, సుస్వాగతం. మరి చాలా రోజుల నుంచి శనివారం ఎప్పుడు వస్తుందా, మరి ఇక్కడ ఉన్నటువంటి సార్లతోని నేను ఏ రకమైనటువంటి డౌట్ అడగాలి, ఎలా క్లారిఫికేషన్ చేయాలన్నటువంటిది దాంతో చాలామంది విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి మీ అందరికి కూడా స్వాగతం. ఈరోజు కూడా మరి ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి పాఠాల నుంచి మీరు సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు అయినటువంటి పాఠాల్లో మనం గమనిస్తూ వెళ్తే మనకి 10వ తరగతి విషయంలో తీసుకున్నట్లయితే ఈ యొక్క భారతదేశ శీతోష్ణ స్థితి అన్నటువంటి ఇండియన్ క్లైమేట్ అన్నటువంటి పాఠంలో మనకి క్లెమోగ్రాఫ్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఈ క్లెమోగ్రాఫ్స్ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క యావరేజ్ టెంపరేచర్, యావరేజ్ రెయిన్ఫాల్ గురించి మనకి తెలియజేసేటువంటి గ్రాఫ్లు ఒక 5 ఉన్నాయి. 4 ఏమో మనకి పాఠం మధ్యలో ఉన్నాయి. ఇంప్రూవర్ లెర్నింగ్ పాఠంలో తీసుకున్నట్లయితే హైదరాబాద్ క్లెమోగ్రాఫ్ కూడా ఉంది. మనము మరి ఈరోజు ఒక క్లెమోగ్రాఫ్ని మనం ఎట్లా గ్రాఫ్ని అనాలిసిస్ చేయాలన్నటువంటిది కూడా మనం ఈరోజు సెషన్లో తెలుసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే అనాలిసిస్ అన్నటువంటిది మనకి చాలా మటుకు దాదాపు 6 మార్కులు ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఈజీగా సాధించడానికి అవకాశం ఉంది. మరి ఈరోజు మనం ఒక క్లెమోగ్రాఫ్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మనం తీసుకున్నట్లయితే హైదరాబాదు మనదే కాబట్టి మరి హైదరాబాద్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎట్లా ఉంది, యావరేజ్ రెయిన్ఫాల్ ఎట్లా ఉంది అన్నటువంటిది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఒకసారి మీరు చిత్రంలో కూడా గమనించండి. ఇప్పుడు మనకి దీని గురించి చంద్రశేఖర్ గారు కొద్దిగా అనాలిసిస్ చెప్తారా? గుడ్ క్వశ్చన్ అండి. ఇది మనకి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో 4 మార్కులకు గ్రాఫ్లు మరియు విశ్లేషణ అనేది ఇవ్వడం జరిగింది. సో when we are writing analysis for a graph, first we have to write what is the graph tells. For that purpose we have 1 mark. So then we have 2 marks for analysis with examples, suitable examples. We have to analyze that. So remaining 1 mark we have to conclude with suitable solutions. So when we are analyzing the graph, we have to deal all these things. First we have to write about a graph, then we have to explain with examples, then we have to give some solutions. So now in our session, if we take Hyderabad graph, it gives in the graph we can understand y axis and x axis. On x axis we have months and average rainfall they have given. So next y axis if you take, that is a rainfall, and left side is a rainfall and right side is a temperatures are there. So the bar graphs are showing rainfall, and the line graphs in the map we have, in the graph we have 2 lines, one is red line and one is a green line. So first if we take rainfall in the month of rainy seasons, June, July, September, August, in these months Hyderabad is receiving high rainfall. The high temperatures are recording in the month of March, April, May, because the sun rays are very straight in Tropic of Cancer. That's why the Hyderabad is receiving high temperatures in summer season, particularly in March, April, May. Minimum temperatures also very high in these months only. So when we have high temperatures in summer season, March, April, May, we have high rainfall in coming rainy season also. Like this we have to analyze a graph. Then what are the reasons for high rainfall in rainy season in Hyderabad? So because Hyderabad is receiving high rainfall because of southwest monsoons which starts in mid-June to up to September. So in this rainy season Hyderabad is receiving high rainfall. That's why in the months of June, July, August and September Hyderabad is receiving more rainfall. Okay, Chandrasekhar garu. Okay, like this we have to conclude. కాల్ వస్తుంది, ఒకసారి రిసీవ్ చేసుకుందాం. హలో హలో సార్. చెప్పమ్మా, ఎక్కడి నుంచి అమ్మా?
Rajeshwari from Nakrekal, Nalgonda district. గుడ్ అమ్మా, డౌట్ ఏందమ్మా చెప్పు. 10th class ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాప్టర్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వరా సార్? ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మొత్తం చాప్టర్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలమ్మా. ఏమన్నా దాంట్లో స్పెసిఫిక్ గా డౌట్ ఏమన్నా ఉందమ్మా? వాట్ ఈస్ ప్రొడక్షన్? So, as a part of the 10th class one, this what are the production and employment is one of the important the economic issue chapter it is. So generally, whereas in textbook means whereas your question is not particular to one this one, so it is asked about the production it is given. So production it is nothing but what are the raw material that one it is there, we are making that one into the useful form. So it is in this one generally we have regarding the agriculture one, if we take what is the paddy that one it is there. So paddy that one it is changed into various forms. So that one we have. So sector wise if we see here it is in the production we have generally the three sectors that one we can take it as what are the agriculture sector, and which is we called it as a primary one it is and secondary sector which is also the industrial sector, and tertiary sector which is also the service sector it is there. So it is in this one what are the production it is there, it is in every what are the three fields we have. You see only when if you take about the goods means whereas you can see that one, but even the services also the production that one it is taking place. If you see about a doctor, he is doing the services, okay, and a teacher is a teaching, a lawyer. So like that one we have in each and every what are the field that one it is there. One in the primary sector which is related to the agriculture and the mining one it is it is producing raw material for the secondary sector, means what are the secondary sector is there, mostly it is depend on the what are the primary sector it is, because of primary sector is providing lot of inputs to the this what are the industrial sector, and depend on this what are the industrial sector, the service sector is producing their services. We can see even the transport is one of the service sector, that one it is doing the what are the production in the way of doing the services, and you can take what are the banking sector it is there, and insurance sector it is there. So one whatever this production it is there, it is interrelated, it is related what are the primary is primary and secondary and tertiary, these three are interrelated in this one. ఉత్పత్తి కారకాల యొక్క సహాయంతో అంటే మనకు తీసుకున్నట్లయితే భూమి, శ్రమ, మూలధనం ఈ మూడింటిని కలిపి వ్యవస్థాపకుడు ఏం చేస్తాడంటే ఒక ఉత్పత్తి ప్రక్రియను చేపట్టడం అన్నటువంటిది జరుగుతుంది విత్ హెల్ప్ ఆఫ్ రా మెటీరియల్ అన్నటువంటిది. కాబట్టి ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఉత్పత్తి, ఉపాధి అన్నటువంటిది తీసుకున్నట్లయితే ఉత్పత్తి అన్నటువంటిది మనకి ప్యూర్లీ ఇది మనకి అగ్రికల్చర్ కావచ్చు, అదేవిధంగా ఏది ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా కావచ్చు. కానీ సర్వీస్ సెక్టర్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రొడక్షన్ ఉండదు, కానీ ఇక్కడ సర్వీస్ అన్నటువంటిది వాళ్ళు ఇస్తారు. కాబట్టి అందుకే మనం ఏం చేస్తున్నాం, మనం వాళ్ళు సర్వీస్ ఇస్తున్నందుకే మనం వాళ్ళకి పే చేయడం అన్నటువంటిది జరుగుతుంది. వేరేజ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఏది ఇండస్ట్రియల్ సెక్టర్లో మాత్రం అక్కడ మనం డైరెక్ట్గా మనం గూడు పొందుతున్నాం కాబట్టి అక్కడ మనం వాళ్ళకి పే చేయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఏది ఆర్థిక వ్యవస్థలోని రంగాలను 3 రకాలుగా విభజించారు. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అన్నటువంటిది విభజించడం అన్నటువంటిది జరిగింది. ఓకే చంద్రశేఖర్ గారు దాన్ని కంటిన్యూ చేయండి. When we are analyzing these climographs, so first we have to observe the statistics which I have given in the graph. So based on the statistics we have to analyze, and in which months we have maximum rainfall, in which months we have minimum rainfall, what are the reasons behind that, why the maximum rainfall is there in that months, and why the minimum rainfall is there in those months. Like that we have to write the reasons also. So then temperatures, when we take temperatures, why the high temperatures are there in particular month, and why minimum temperatures are there in particular month, and what are the reasons for that. So like that if you take Hyderabad, high temperatures are recorded in month of March, April and May. So why high temperatures are
recorded in those months. Like that, we have to write the reasons, because it is a summer season in India, particularly in up to March 21st, the sun rays are very straight in Tropic of Cancer. It's a equinox. Because of Tropic of equinox, we are having more temperatures in India. That's why we have high temperatures are there in Hyderabad. So like that, we have to analyze the graph. If we analyze like this, we will get 4 marks. Finally, we have to conclude the graph with some suggestions to conduct a mass plantation of saplings. So to get more rainfall, we have to plant more saplings. Then we have to create about global warming to reduce the temperatures and to increase the rainfall. So at the same time, reduce the usage of vehicles, because we are using fossil fuels when we are using vehicles. So if we control the usage of fossil fuels, we can control the temperatures. So if we control the temperature, that will control the global warming. If we control the global warming, then we will get good conditions on the climate. We can control the climatic conditions also. Like this, we have to analyze the climographs or any graph which is given in the question paper in your 10th class. ఎస్, కాబట్టి ఇక్కడ మనకి గ్రాఫ్ విశ్లేషణ అన్నప్పుడు మనకేందంటే ఏదైతే గ్రాఫ్ దేన్ని గురించి తెలుపుతుంది అన్నదానికి మనకి 1 మార్క్ రావడం అన్నటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ మరొక ఫోన్ కాల్ వస్తుంది. హలో, మీ పేరు? అతులిత్. Atulit. Which class? 7th class. 7th class. Okay. Hyderabad. From Hyderabad. Okay. టెల్ మీ, వాట్ ఈస్ యువర్ డౌట్? Sir, can you explain about what is mean by sustainable development? Okay. Okay. So it is actually it is 7th class one. యాక్చువల్లీ ఇట్ ఈస్ 10th క్లాస్. Even in 10th also we have that one. So sustainable development means here whatever the development that one it is taking place, that one should continue for years. Means here suppose we have a raw material, we have whatever the mineral wealth that one it is there. If we are using that one it is so high, means whereas if it is going to be exhaust, so what will happen in the future, the people can't use any of the items related to that one. Suppose if we take petrol it is there, which is if we are going on using that one it is continuously, then after some years what will happen, we can't find the petrol and it will become a difficulty for the transportation. So like that one, whatever the mineral wealth that one it is there, we have to use that one in such a way that one even the next generations also should use that one in a proper way. That is what we have to rationalize that one. We have to use how much required, that much only. We should not destroy this what are the natural resources. So like that one, if the sustainable development, if that one it is there, what are the future generation will not suffer a lot. Otherwise we have to suffer with the what are the mineral deficiency it is. Okay, so this is a sustainable development. యా, ఇది మనకి సుస్థిరాభివృద్ధి కింద మనం చూసుకున్నట్లయితే ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో న్యాచురల్ రీసోర్సెస్, మనం ఇప్పుడు వాడేటువంటి న్యాచురల్ రీసోర్సెస్ భవిష్యత్తు తరాలకు కూడా మనము అందేటట్టుగా అంటే పొదుపుగా వాడాలన్నటువంటి ఉద్దేశం అన్నట్టు ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనిషి దురాశ అన్నటువంటిది పేరు ఎక్కువైపోయింది. అప్పుడు కాదు, ఇప్పుడు మనం ఎక్కువ సంపాదించాలన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే న్యాచురల్ రీసోర్సెస్ని ఎక్కువ యూసేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్ తరాలకు వాటిని మనము అందించలేని పరిస్థితి వచ్చింది. అందుకనే మనం ఎంత అవసరమో అంతవరకే వాడాలన్నటువంటిది ఉద్దేశం ఇక్కడ. అందుకనే మహాత్మా గాంధీ ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. ఏమని, ఈ భూమి మానవుని యొక్క అవసరాలన్నింటినీ తీరుస్తుంది, కానీ మానవుని యొక్క దురాశను మాత్రం కాదు అని చెప్తుంది. కానీ ఇప్పుడు మానవుడు నిజంగా చెప్పాలంటే ఆశ స్టేజ్ దాటి దురాశ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు మనం న్యాచురల్ రీసోర్సెస్ తోడేయాలి. ఇప్పుడు మినరల్స్ చూడండి విపరీతంగా తోడేస్తున్నారు, మనం వాటర్ కూడా విపరీతంగా తోడేస్తున్నాం. కానీ ఇవి తోడేయడం వల్ల ఏమవుతుంది, భవిష్యత్ తరాలకు మనం అవి లేకుండా చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరైనా సరే ఐక్యరాజ్య సమితి కూడా
2030 వరకు ఈ యొక్క సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ మనం రీచ్ కావాలి అన్నటువంటిది కూడా ఒక టార్గెట్ పెట్టి దాని మీద ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి బాబు అతులిత్, నీ డ్యూటీ ఏంటంటే నీకున్నటువంటి పరిధిలో మరి మీ ఇంట్లో వాటర్ కానీ ఇవన్నీ ఉంటే కూడా మీరు పొదుపుగా వాడినట్లయితే మనం వాటిని భవిష్యత్ తరాలకు అందించినటువంటి వాళ్ళం అవుతాం. ఇక ఓకే సార్, రతంపని సార్, ఇన్ ద ఎగ్జామినేషన్ మనకి పారాగ్రాఫ్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మరి దానికి పిల్లలు జనరల్గా ఏంటిదంటే యాజ్ ఇట్ ఈస్ ఆ పారాగ్రాఫ్ని మళ్ళీ తిరిగి రాసేయడం అనేది మాత్రమే చాలా మట్టుకు జరుగుతూ ఉన్నది. మరి దీన్ని అనాలిసిస్ ఎలా చేయాలి, దీన్ని మంచి మార్కులు రావాలి అని అంటే పిల్లలు ఏ రకంగా చేయాలి అనేది. ఓకే, మంచి ప్రశ్న రాజేంద్ర కుమార్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్లో మనకి తీసుకున్న దీని యొక్క పర్పస్ మనం ఫస్ట్ చెప్తాం. ఎందుకు ఈ పారాగ్రాఫ్ మీద పిల్లల్ని ఇంటర్ప్రిట్ చేయమన్నాం, ఎందుకు పారాగ్రాఫ్ మీద ఒపీనియన్ రాయమని చెప్పాం అంటే ఇక్కడ విద్యార్థికి కూడా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. అంటే విద్యార్థులు కూడా సమస్యల మీద ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్యార్థి ఏమనుకుంటున్నాడు, ఆ విషయం మీద విద్యార్థి యొక్క ఒపీనియన్ ఏముంది అన్నటువంటిది కూడా మనం బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాన్ని స్కోప్ ఇచ్చేటువంటి అంశమే ఈ పారాగ్రాఫ్ యొక్క ఇంటర్ప్రిటేషన్ అండ్ ఒపీనియన్ ఆర్ కామెంట్. మరి ఇక్కడ దీన్ని ఎగ్జామ్లో మనం పిల్లలు చూసినప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే పారాగ్రాఫ్ రూపంలో మనం ఎగ్జామ్లో ఇస్తే పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు కొంత అవగాహన పిల్లలే మాత్రం ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నారు. కానీ ఇక్కడ 3 స్టేజెస్ ఉన్నాయి. ఒక పిల్లవాడేమో అసలుకే చదవలేని పరిస్థితి మన స్కూళ్ళలో ఉంది. రెండవ పిల్లవాని పరిస్థితి ఏంటంటే చదువుతాడు కానీ దాన్ని అర్థం చేసుకోలేడు, అదొక సెకండ్ స్టేజ్. మూడో స్టేజ్ ఏంటంటే చదువుతాడు, అర్థం చేసుకుంటాడు, కానీ ఒపీనియన్ చెప్పే పరిస్థితి లేదు. ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే చదువుతాడు, అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకున్న దాని మీద వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం సోషల్ స్టడీస్లో ఏంటంటే పిల్లలు ఒపీనియన్ చెప్పగలగాలి. మరి ఒపీనియన్ చెప్పగలగాలి అంటే పారాగ్రాఫ్ రాసేటప్పుడు, ఒపీనియన్ రాసేటప్పుడు మరి ఎటువంటి అంశాలు మైండ్లో ఉంచుకోవాలన్నటువంటిది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అందుకనే దీనికి కొన్ని ఇండికేటర్స్ కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఒకసారి మీరు తెర మీద కూడా గమనించండి. అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఆఫ్ ది గివన్ పారాగ్రాఫ్ అంటే ఇక్కడ ఏంది, పిల్లవాడు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అన్నటువంటిది ఏం చేయాలి. అక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్ని యాజ్ ఇట్ ఈస్గా రాయకుండా పారాగ్రాఫ్ని చదివి అర్థం చేసుకొని సొంత వాక్యాల్లో అక్కడ మనం ఉన్నటువంటి పేరాలో ఉన్నటువంటి విషయాన్నే సొంత వాక్యాల్లో ఫస్ట్ రాయగలగాలి. అలా రాయగలిగితే ఆ విద్యార్థి 1 మార్క్ సాధించినట్టు లెక్క. మరి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది ఒకసారి చూడండి. ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్, రీజన్స్, అనాలిసిస్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఏంటంటే పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా ఒక సమస్యను రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే పారాగ్రాఫ్ సమస్యను రిఫ్లెక్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ సమస్య మీద పిల్లవాడు తన యొక్క అభిప్రాయాన్ని చెప్పగలగాలి. ఇప్పుడు పిల్లవాడు తన అభిప్రాయాన్ని చెప్పగలగాలి అన్నప్పుడు మనం ఏం చేస్తుంటాం, కామన్గా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకు అన్నప్పుడు మనకేమవుతుంది, అక్కడ రీజన్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఆ సమస్య వల్ల మనం ఏం సమస్యలను ఎదుర్కొంటాం అంటే ఆ సమస్య వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్నటువంటిది కూడా పిల్లవాడు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రాబ్లమ్స్ రాసే క్రమంలో కూడా ఏం చేయాలంటే పిల్లవాడు తాను లోకల్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం కానీ తాను చుట్టుపక్కల ఇతరులు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎగ్జాంపుల్ రూపంలో కూడా ఇచ్చినట్లయితే మరి వారి యొక్క ఇంటర్ప్రిటేషన్ చాలా బాగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్స్, రీజన్స్, ప్రాబ్లమ్స్ అన్నటువంటిది కూడా చెప్పడం జరిగింది. దీన్ని రాయగలిగితే విద్యార్థి 2 మార్క్స్గా ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. మరి లాస్ట్ మనం చూసినట్లయితే కన్క్లూజన్ ఆర్ సజెషన్. ఎందుకు కన్క్లూజన్ ఆర్ సజెషన్ అని పెట్టినామంటే మరి పిల్లవాడు నిజమే మరి ఇంటర్ప్రిటేషన్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయగలిగినాడు, మరి ఆ సమస్య మీద తాను ఎటువంటి సజెషన్స్ ఇవ్వగలడు, ఆ సమస్యను ఓవర్కమ్ కావాలంటే మనం ఎటువంటి సజెషన్స్ ఇవ్వచ్చు అన్నటువంటిది పిల్లవాడు ఆలోచన చేసి రాయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఆ పిల్లవాడు బహుశా ఆ సమస్యకు సంబంధించినటువంటి అధికారి కావచ్చు, లేదంటే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు. కాబట్టి ఒక రకమైనటువంటి పర్స్పెక్టివ్ పిల్లల్లో మనం 10th క్లాస్ వచ్చేటప్పటికే డెవలప్ చేయడం వల్ల ఆ సమస్య రాకుండా భవిష్యత్తులో తాను కొంత ప్రయత్నం చేయడం అన్నటువంటిది జరుగుతుంది. మీరు ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనం
ఫోన్ కాల్ వచ్చింది, మరి ఎట్లాగో ఒకటి కూడా చూద్దాం. హలో హలో చెప్పు నాన్న, పేరేం పేరు? అది 8th class నేను ఎనర్జీ ఇన్స్టాలేషన్ అండ్ రేడియేషన్ సార్. ఓకే, ఇన్సలేషన్ అండ్ రేడియేషన్. ఓకే, ఇన్సలేషన్ అండ్ రేడియేషన్. చంద్రశేఖర్. Okay, good question, Amma. So, insolation, the word itself gives meaning, incoming solar radiation. So, the sun, the heat or light which is coming from sun is called insolation. So, when we are the earth receives insolation from the sun, it radiates back into the space. So, the radiation, so it gives back to the space, that is nothing but radiation. Insolation depends on the incidence of the sun rays on earth's surface based on the angle of the sun rays. So, this angle is depends on the latitude of the earth. So, this is nothing but insolation. So, when we are going from equatorial region to polar region, the insolation is decreasing because of the latitudes. So, lower latitudes are receiving more insolation than the higher latitudes. So, when we are going towards the polar region, the sun rays are coming in a slant way, the angle is increasing. Because of the angle increase, so the insolation or intensity of the sun rays is decreasing. That is why the temperatures are very low in polar region when we compare with the equatorial region. So, this is insolation, incoming solar radiation. Okay. ఓకే చంద్రశేఖర్, రైట్. ఇప్పుడు మనము దీనికి సంబంధించి కూడా ఏది హౌ టు ఇంటర్ప్రిట్ ద పారాగ్రాఫ్ అన్నటువంటిది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక్కసారి మీరు మోడల్ పారాగ్రాఫ్ కూడా ఒకసారి తెర మీద గమనించండి. దీంట్లో చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ డ్యాములు థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ అండ్ ఎనిమల్స్ and acres of fertile fields and people who had been displaced to build these dams were completely ignored. They had no place to go and had been evicted with paltry or no compensation. For most people, this was a small price for the huge benefits that the large dams brought to the people of the country. అంటే ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ ఏం జరుగుతుంది అంటే, పెద్ద పెద్ద డ్యాములు నిర్మించడం వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్నటువంటిది కూడా ఇక్కడ మనకి పారాగ్రాఫ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు పిల్లవాడు ఏం చేయాలి, మరి దీని గురించి రాసేటప్పుడు అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏముంది అన్నటువంటిది మనం పిల్లవాడు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పారాగ్రాఫ్లో ఏముంది అని చూసినట్లయితే, పెద్ద డ్యాములు నిర్మించడం వలన ఏమవుతుంది, థౌజండ్స్ ఆఫ్ ట్రీస్, అదేవిధంగా పెద్ద పెద్ద ఈ యొక్క అడవులు, అదేవిధంగా మనం చూసినట్లయితే ఫ్లోరా అండ్ ఫోనా, ఈ అన్నీ కూడా ఏమవుతున్నాయి, నాశనం కావడం అన్నటువంటిది జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పెద్ద డ్యాములు నిర్మించడం వల్ల సాధ్యమైనంత వరకు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ కూడా చాలా తక్కువనే ఉంటుంది అన్నటువంటిది మనకి ఈ యొక్క పారాగ్రాఫ్లో చెప్పడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో పారాగ్రాఫు మరి ఒపీనియన్ మనం చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఇన్ మై ఒపీనియన్ ద గవర్నమెంట్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ డ్యామ్స్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. మరి ఎందుకు ప్రభుత్వాలు ఈ డ్యాములు నిర్మిస్తాయి అని చూసినట్లయితే, టు ఇంక్రీజ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఫర్ బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్, టు ఇంక్రీజ్ ఫిషింగ్, టు జనరేట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, టు డెవలప్ టూరిజం. అందుకనే మనం దీంట్లో చూసినట్లయితే అంటే ప్రభుత్వాలు ముందే చెప్తాయి, మేము బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటే మీ బహుళ ప్రయోజనాలను ఆశించి మేము ఈ యొక్క డ్యామ్లను నిర్మిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అందుకనే మీరు ఒకసారి ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ పాఠంలో చూస్తే ప్రభుత్వాల దృష్టిలో ఇది అభివృద్ధి, కానీ అదే ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళ దృష్టిలో చూస్తే అది వాళ్ళకి అభివృద్ధి మాదిరి కనిపించదు. అందుకనే ఒకరి దృష్టిలో అభివృద్ధి అనేది మరొక దృష్టిలో అభివృద్ధి కాకపోవచ్చు అని కూడా చెప్తాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లో పీపుల్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిగ్ డ్యామ్స్.
మరి అదేమో ప్రభుత్వం అట్లా చెప్పింది. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఏముంది, కన్స్ట్రక్షన్ ఆఫ్ దీస్ డ్యామ్స్ లీడ్స్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఇక్కడ ఏమైంది, మొత్తం కూడా అడవులు అదేవిధంగా మరి జంతు సంపద అంతా కూడా నాశనం కావడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా బాగా సారవంతమైనటువంటి భూములన్నీ కూడా ఈ యొక్క బ్యాక్ వాటర్లో మునిగిపోవడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి షిఫ్ట్ కావాల్సినటువంటి పరిస్థితులు వస్తుంటాయి. అందుకనే ముంపు గ్రామాల ప్రజలు ఒక్కసారి వాళ్ళు ఆ ప్రదేశంతోని ఆ బంధువులతోని వాళ్ళకి ఎంతో అనుబంధం ఉంటుంది, కల్చర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం పెద్ద డ్యాములు నిర్మించి విలేజ్లు ఖాళీ చేయనప్పుడు వాళ్ళందరూ కూడా చెల్లా చెదురుగా వెళ్ళిపోవడం అన్నటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే అదేవిధంగా పీపుల్ కూడా మనకి ఏం చేస్తుంటాం, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే మీరు చూస్తుంటారు, అంతెందుకు మన పట్టణాల్లో నివసించేటువంటి ఈ కాలంలో పేరెంట్స్ని వచ్చి మా దగ్గర ఉండండి అంటే కూడా ఉండలేని పరిస్థితి ఉంది. అంటే విలేజ్లో వాళ్ళు ఆ వాతావరణానికి అలవాటు పడి ఉంటారు. అలాంటిది టోటల్గా అది మొత్తం నీటిలో మునిగిపోతుంది, మీరు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చాలా బాధలు అనుభవించడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ ఇప్పుడు ఇక్కడ వదులుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇచ్చేటువంటి ప్రభుత్వంది అది సారవంతంగా ఉండకపోవచ్చు, లేదంటే కొంత డబ్బులు ఇవ్వవచ్చు. మరి డబ్బుల వల్ల వాళ్ళు ఏమవుతుందంటే మళ్ళీ భూమి కొనవచ్చు, కొనలేకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మనకి మరి కన్క్లూజన్ పార్ట్ మనం చూసినట్లయితే మరి ఈ డ్యాములు నిర్మించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు ఈ యొక్క మధ్య తరహా అదేవిధంగా చిన్న తరహా ప్రాజెక్టులు మాత్రమే చేపట్టాలి. దీనివల్ల ఏమైందంటే ముంపు గ్రామాల సమస్య తక్కువైపోతుంది, ఫర్టిలైన్ ల్యాండ్ తక్కువగా మునిగిపోవడం అన్నటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళకి కంపెన్సేషన్ బదులు ప్రభుత్వాలే భూములు కొని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ల్యాండ్ అన్నటువంటిది వాళ్ళ చేతిలో ఉండడానికి అవకాశం ఉంది. లేదంటే గాన వాళ్ళకి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లయితే కొంతవరకు ప్రజలు సహకరించడానికి అవకాశం ఉన్నటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవి మనకి ఈ యొక్క సజెషన్స్ కింద ఒక 2 లేదా 3 రాయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఒపీనియన్ రాసేటప్పుడు ఏం చేయాలి, మనం రీజన్స్, ప్రాబ్లమ్స్ విత్ ఎగ్జాంపుల్, సజెషన్స్లో మనం ఒక 2-3 ఎగ్జాంపుల్ గాన మనం ఇచ్చినట్లయితే మీకు డెఫినెట్గా 4 మార్క్స్ దీంట్లో రావడానికి అవకాశం ఉంది. మీరు రాసేటప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే పేరాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆ పేరాగ్రాఫ్లో ఎక్కడ సమస్య ఉంది అన్నటువంటిది సమస్యను అండర్లైన్ చేసుకోండి. ఎందుకు అండర్లైన్ చేసుకోవాలా, ఎప్పుడైతే మీరు సమస్యను అండర్లైన్ చేసినారంటే ఆటోమేటిక్గా మీకు అది సమాధానం మీకు వచ్చినట్లే. ఎందుకు, ఎప్పుడైతే సమస్య మీకు తెలిసిందో ఓహో ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఏమవుతుంది, మీ మైండ్ ఇమీడియట్గా రీజన్స్ గురించి ఆలోచన చేస్తుంది, అదేవిధంగా ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ గురించి ఆలోచన చేస్తుంది, ఇమీడియట్గా దీనికి సొల్యూషన్ ఏం చేయాలన్నటువంటిది ఆలోచన చేస్తుంది. కాబట్టి విద్యార్థులారా మీరు ఈ యొక్క పేరాగ్రాఫ్ని మరి మీ టెక్స్ట్ బుక్లో మీ టీచర్ యొక్క సాయంతో ఐడెంటిఫై చేసి మీరు కొంత ఇంటర్ప్రిటేషన్ చేయండి. మరి అదేవిధంగా నెక్స్ట్ శనివారం కూడా మళ్ళీ ఉంటుంది. మనం ఇలాంటి పేరాగ్రాఫ్స్ అదేవిధంగా ఈ యొక్క టేబుల్స్ ఒక్కొక్క సెషన్లో 1-2 మనం అనాలిసిస్ చేసుకుంటూ పోతే మీకు ఎగ్జామ్ టైంకి పూర్తిగా మొత్తం కూడా మీకు అందడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు కూడా ఇంత యాక్టివ్గా పాల్గొన్నందుకు మరి ఉపాధ్యాయ మిత్రులకు అదేవిధంగా విద్యార్థులకు కూడా మరి నమస్సుమాంజలి తెలుపుతూ ఈ సెషన్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.